ముందుకుంది. ఈ 5 ఏళ్లలో కేంద్రం విశాఖ రైల్వే జోన్ చేయడానికి సిద్ధంగా ఉన్నా సరే వైసీపీ ప్రభుత్వం ల్యాండ్ ఇవ్వలేదు అంటూ కూడా మొన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆరోపించారు. దీన్ని ఎలా చూడాలంటారు? ఓన్లీ జోనల్ ఆఫీస్ ఇచ్చాము, మీరు తాంబూలం ఇచ్చే తణుకు చావండి అన్నట్టుగా పరిస్థితుంది. దానివల్ల మన ప్రాంతానికి ఉపయోగమే ఉంది. జోన్ ఒకటి కాదు కదా, ఈ రోజు మనకి స్టీల్ ఇండస్ట్రీ ఉంది, అట్లాగే మనకు కావాల్సిన మైనింగ్స్ ఉన్నాయి, మనకు కావాల్సిన ఇక్కడ వాటర్ సోర్స్ ఉంది. ఈ రోజు మనకి దానికి సంబంధించిన ల్యాండ్ కూడా మనం ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇవ్వలేదన్నమాట చాలా అవాస్తవం. ల్యాండ్ కూడా ఇవ్వటం కూడా జరిగింది. దాన్ని ఓన్లీ జోనల్ ఆఫీస్ అనే కాకుండా జోనల్ ఆఫీస్ ఇస్తే అక్కడ వరకే ఉన్న వాళ్ళకే మాత్రం ఉద్యోగాలు ఉపాధి మహా వస్తే దానికి సంబంధించి అంతవరకే ఉంటాయి. ఈ రోజు అది కాదు కావాల్సింది. ఈ రోజు కోచ్ ఫ్యాక్టరీయో, వీల్ ఫ్యాక్టరీయో, వ్యాగన్ ఫ్యాక్టరీయో, లోకోమోటో అలాంటివి ఇచ్చి ఈ రోజు ఆదుకోమనండి. వాల్టేర్ డివిజన్ ఎక్కడ పోకుండా వాల్టేర్ డివిజన్ కూడా మనకి ఇవ్వమనండి. జోనల్తో పాటు వాల్టేర్ డివిజన్ కూడా మనకి ఇవ్వమనండి. ఇట్లాంటివన్నిటితో చూసుకొని చేస్తూ వెళ్తే దానికి న్యాయం చేసే వాళ్ళు అవుతారు. కానీ స్టెప్ మీద ట్రీట్మెంట్ చేయడానికి మాత్రం ప్రయత్నం చేయాలి. ఎన్నికల ముందు హడావుడిగా మీకు ఇచ్చేసా మాకు ఇవ్వలేదని చెప్పానంటే అది భావ్యం కాదు కదా. ఉత్తరాంధ్ర అభివృద్ధిని వైసీపీ ముందు తర్వాత ఎలా చూడాలంటారు? అది ఆ అభివృద్ధిని ప్రజలు గమనించారంటారా? ఖచ్చితంగా గమనించారు. ఎందుకంటే ఉత్తరాంధ్ర అభివృద్ధి కాదు, కనీసం సంక్షేమం కూడా సరిగ్గా ఇవ్వలేంది గత చంద్రబాబు నాయుడు గారి పాలనలోనే. ఎందుకంటే ఆ రోజు ఈ అప్పులన్నీ తీసుకున్నారా, ఈరోజు మొన్ననే నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతూ ఎఫ్ఆర్బిఎం పరిధిలోనే మీరు కావాల్సింది లోబడే అప్పులు తీసుకుని ఆంధ్ర రాష్ట్రం ఉంది, నెంబర్ 1గా నిలిచింది. ఈరోజు పరిధి మేరకే తీసుకుందని చెప్పేసి గతంలో పోలిస్తే అప్పుడు 22% ప్రతి సంవత్సరం అప్పులు తీసుకునేవారు. అదే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం 11%కి దాని 50% శాతంలో ఈవేళ వెళ్తుంది. దానికి లోబడి ఈవేళ తీసుకుని ఫైనాన్షియల్ ఏదైతే ఉందో దానికి లోబడి ఈవేళ తీసుకుని వెళ్తుందని చెప్పని సాక్షాత్ నిర్మలా సీతారామన్ గారే పార్లమెంట్ సాక్షిగా చెప్పారు. అటువంటి దాన్ని వీళ్ళు తీసుకురాగలిగిన దాంతో ఒక పక్కన సంక్షేమం చేస్తున్నారు, ఇంకో పక్కన డెవలప్మెంట్ అవుతుంది. ఈవేళ గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు అట్లాంటివి కట్టారన్నా 15,000, అలాగే రైతు భరోసా కేంద్రాల్లో 10,000 కట్టారన్నా, వెల్నెస్ సెంటర్లు కట్టారన్నా, నాడు నేడు స్కూల్స్ కట్టారన్నా, యూనివర్సిటీ తీసుకొచ్చారన్నా, 15 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారన్నా, దానికి సంబంధించినవన్నీ పోర్ట్లు, వాటికి కావాల్సినవి డెవలప్మెంట్, ఇంక ఇంపార్టెంట్ రోడ్స్ కనెక్టివిటీ. ఈవేళ రోడ్స్ గురించి కూడా ప్రత్యేకించి 17,000 కిలోమీటర్లు దాటి ఈరోజు రోడ్స్ కొత్త వేశారన్న, ఇలాంటివన్నీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టినవి. మరి గతంలోని ఇంతకంటే డబ్బులు అప్పు తీసుకుని మరి సంక్షేమం ఒక పెన్షన్, ఈరోజు పెన్షన్ ఇచ్చినా ఏవి ఇచ్చినా నేరుగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి ఇచ్చేది, రేషన్ ఇచ్చినా ఇంటికి వెళ్ళి ఇస్తున్నారు. ఇలాంటివన్నీ హౌసింగ్ స్కీమ్స్ ఇస్తున్నారు. అన్ని ఏదైతే జన్మభూమి కమిటీలు పెట్టారో చంద్రబాబు నాయుడు గారు టైంలో 19కి ముందు వారు చేసిన దాంట్లోని అటు పక్క కరెక్ట్ గా బెనిఫిషరీకి వెళ్ళేది కాదు, వెళ్తే రికమెండేషన్, జన్మభూమి రికమెండేషన్లు, దాంట్లో దళారుల వ్యవస్థ, దానికి సంబంధించి అవినీతిమయంతో వెళ్ళేది. ఈరోజు నీతివంతమైన పాలన అయితే అప్పుడు అవినీతివంతమైన పాలన. ఆ రోజు ఇచ్చుకునేది కార్యకర్తలకి, నాయకులకైతే ఈ రోజు నేరుగా ఈవేళ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ పేదవారికి వీళ్ళు అందించే కార్యక్రమాలు అందరికి కూడా పార్టీలకి, కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా జరిగినవి. ఆ రోజు పచ్చ జెండా పట్టుకునే వాడికే ప్రయారిటీ. ఇట్లాంటి పరిస్థితులు వేరు. డెవలప్మెంట్ ఏదండి? ఆ రోజు రోడ్లు తీసుకున్నా వాళ్ళు 10,000 కిలోమీటర్లు కూడా దాటలేదు. ఒక్క మెడికల్ కాలేజ్ అయినా కొత్తగా తీసుకొచ్చారు. ఈవేళ 17 మెడికల్ కాలేజీలకు ఆల్రెడీ 7 మెడికల్ కాలేజీలు అయ్యి ఇంకో 5 రెడీగా ఉన్నాయి, ఇంకా రిమైనింగ్ రాబోతున్నాయి. కొత్త యూనివర్సిటీస్ ఏమైనా ఇచ్చారా? ఈవేళ కొత్త యూనివర్సిటీస్ ఈ రోజు వచ్చున్నాయి. సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ లాంటివి కూడా తీసుకురావడం అయింది. ఏదైనా ఐఐఎం లాంటి వాటిని కూడా ఈరోజు తీసుకొచ్చి పెట్టడం అయింది. 450 కోట్లతోని ఈరోజు ల్యాండ్నే మనం ఇవ్వడం జరిగింది స్టేట్ గవర్నమెంట్. ఆ ఇనిషియేషన్ ఏది? అది చేయడం ఏది? ఒక్కటైనా ఫలానా అజెండాలో ఇచ్చారు. ఆడపిల్ల పుడితే డైరెక్ట్ గా పేరెంట్ కి 25,000 వేస్తామని, ఇంటికి ఒక ఉద్యోగం అని, నిరుద్యోగ వృత్తి అని, రైతుకి రుణమాఫీ అని, మహిళలకి రుణమాఫీ అని, మరి వాళ్ళకి ఇవన్నీ చెప్పుకొని వచ్చి ఉచితంగా విద్యుత్ అని ఒక్కటంటే ఒకటైనా చేసి చూపించినది. ఫలానా నేను చేశాను అని చెప్పమనండి. ఈరోజు అదే మీరు ఏ ప్రజానికని ఏ గుమ్మం తట్టండి,
వాళ్ళు ఈరోజు నాకు పెన్షన్ వస్తుందో, నా ఇంటి యజమాని ఈరోజు ఆరోగ్యం ఇలా ఆపరేషన్ అయ్యి కాపాడారనో, నా పిల్లలు చదువుకుంటున్నారనో, నాకు ఇల్లు వచ్చిందనో, నాకు రేషన్ కార్డు వచ్చిందనో, లేకపోతే నాకు ఇవాళ 0 వడ్డీతో ఇవాళ నేను పెట్టుకుంటున్నానో, అలాగే జగన్ నేస్తంతో నాకు 80,000 రూపాయలు నాకు వచ్చాయనో, ఇలాగే చెప్పానండి. ఒక వాహన మిత్రుడు, ఒక పూజారిని అవనియండి, ఒక ముల్లాని అవనియండి, ఒక లాయర్ని అవనియండి, ఒక దర్జీని అవనియండి, ఎవరు మీరు తీసుకున్న ఒక దోబీని అవనియండి, అలాగే ఓ నేతన్న అవనండి, ఒక గీతన్న అవనండి, ఎవరు అడిగినా సరే వీళ్ళందరికీ కూడాను ప్రతి ఏటా వాళ్ళు పేదరికంలోని ఇంకా పైకి రాలేకపోతున్నారని వారందరికి కూడాను వారు సపోర్ట్ చేస్తూ, మరి వారికి 10,000 చెప్పిన కొంతమందికి, 20,000 చెప్పిన కొంతమందికి, 24,000 చెప్పిన కొంతమందికి, ఇట్లాగా వారు చేసిన వృత్తులు బట్టి కూడా ఈరోజు ఇచ్చే కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. రైతు భరోసా కేంద్రాలు పెట్టారు. రైతుకి సకాలంలో రుణమాఫీ చేయడంతో పాటు సకాలంలో వారికి కావాల్సిన ఇన్పుట్ సబ్సిడీతో అందిస్తున్నారు.